ఒంగోలు గతలో సంక్రాంతి సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు పలువురు అలరించాయి. అనంతరం భోజన ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు హాజరయ్యారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కరెక్ట్గా గ్రామ అభివృద్ధి కమిటీ అనేది 23 ఏళ్ల క్రితం పుట్టింది. దీనికి ముఖ్య కారకులు ఎవరు అంటే శ్రీ కొల్లా పుల్లయ్య గారు. వారిని ఈ సందర్భంలో మనం తలుచుకోవాలి. వారికి అప్పటికే 70 సంవత్సరాలు ఉంటాయి, కానీ ఎంత హుషారుగా ఉండేవాళ్ళు అంటే అసలు ఒక యంగ్ లాగా, ఒక 30 ఏళ్ళ కుర్రవాళ్ళలాగా ఎట్లా తిరిగేవాడంటే అభివృద్ధి కోసం నిరంతరంగా ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఏదో చేయాలమ్మా. ఆ సందర్భంలో కొల్లా నాగేశ్వరరావు గారు, పుల్లయ్య గారు, అప్పుడు నేను కౌన్సిలర్గా ఉన్నాను, మా ఇంటికి వచ్చి ఇట్లా అభివృద్ధి కమిటీ పెట్టాలనుకుంటున్నావమ్మా, నువ్వు కూడా పాల్గొవాలి, నువ్వు కూడా దీనికి సహకరించాలి అని అడిగారు. చాలా మనస్ఫూర్తిగా నేను అప్పుడు అంగీకరించాను. అలాగే కొల్లాపల్లి గారికి, నాగేశ్వరరావు గారికి, ఆ తర్వాత శ్రీనివాసరావు గారికి నా వంతు కృషిగా నేనైతే చాలా వరకు నేను సహకరించాను. అలాగే అభివృద్ధికి నేను కూడా బాటలు వేశాను. అలాగే మీరు ఇందాకన్నట్టు ఆరామ క్షేత్రానికి అయితేనేమి, గ్రంథాలయానికి అయితేనేమి, అప్పుడు శ్మశానానికి కూడా 10 లక్షల రూపాయలు తులసిరావు గారు ఉన్నప్పుడు కేటాయించడం జరిగింది. దాన్ని అసలు నిరంతరంగా ఒక పనిని పెట్టుకొని అది నిరంతరంగా చేయడం అనేది అసలు చాలా గొప్ప విషయం. 23 సంవత్సరాల నుంచి ఇప్పటికీ మనం కూడా ప్రజలు కూడా సహకరించాలి, మనం కూడా మన వంతు వాళ్ళతో కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. 14 పనులు ఎమ్మెల్యే గారి సారథ్యంలో జరుగుతాయి, అవి చేపిస్తాము. ఆ లిస్టు కూడా రేపేసి అందరం కలిసి పోదాము. ఇప్పుడు ఇందాక చెప్పాను, మన గెదరగుండు పార్క్ ఎకరా స్థలం కాపాడుకున్నామంటే అది మంత్రి శ్రీనన్న, అలాగే ఆరామ క్షేత్రం, ఈ 2 ఆయన టైంలో జరిగినాయి. కాబట్టి ఎప్పుడైనా ఆయన పిలుస్తూనే ఉంటాం, ఎందుకంటే గుర్తు వచ్చినప్పుడల్లా ఈ విషయాలు మనకు ఎప్పుడు గుర్తుంటాయి. శైలజ గారు ఈ విషయం ఆ 2 చూసినప్పుడు ఆ తర్వాత డెవలప్ చేశాం, అంచెలంచెలుగా డెవలప్ అయింది. మన వాళ్ళు డొనేషన్ ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది, కానీ ఆ స్థలాన్ని కాపాడుకునేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఎంపీ గారికి 1,40,000 రూపాయలతో 3 కోట్ల రూపాయల స్థలాన్ని కాపాడాం. అది ఇక్కడ ఉన్న గొప్ప విషయం, అందుకని చెప్పుకోవాలి సమయం వచ్చినప్పుడు. అందుకని ప్రభుత్వ స్థలాన్ని ఎప్పుడు కాపాడుకుంటే మనకి భవిష్యత్తులో మన పిల్లలకి ఉపయోగం, పెద్దలకు ఉపయోగం. కాబట్టి అటువంటి స్థలాల్ని మాకు మీరు సహకరించినందుకు భవిష్యత్తులో కూడా సహకరిస్తూ ఉంటారు.
సలహాలు కూడా ఇస్తుంటారు. ఆయన్ని గదలగుంట సీనన్న అని అంటూ ఉంటారు, అన్నా వదిన అని. కాబట్టి ఆయన్ని మాట్లాడవలసిందిగా మెయిన్గా గదలగుంట అభివృద్ధి గురించే మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాం, భావించాలని కోరుతున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒక పాప కూడా స్టార్టింగ్లో బాగా మాట్లాడింది. గద్దలగుంట రావాలంటే భయపడే రోజులు ఉన్నాయని విన్నానని చెప్తున్నా పాప. మేము చూసాం అవన్నీ కూడా. అయినప్పటికీ కూడా ఎన్ని భయాలున్నా ఏమున్నా కానీ సంక్రాంతి అంటే గద్దలగుంటే ఊళ్ళో ఉన్నటువంటి అందరి దేవతామూర్తులు అందరూ కూడా షికారి గద్దలగుంటకు వస్తారు. అది మన గద్దలగుంటకున్న ఇంపార్టెన్స్. 23 సంవత్సరాల క్రితం గ్రామ అభివృద్ధి కమిటీ ఒకటి ఏర్పాటై ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి బాధ్యత తీసుకొని పనిచేస్తూ ఉన్నాను. నేను ఒకసారి రాజకీయాల్లో పోటీ చేశాను, మున్సిపల్ చైర్మన్గా పోటీ చేశాను. మీరందరూ ఆశీస్సులతోటి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను ఈ గద్దలగుంటకు అల్లుడిని. ఎందుకంటే గొల్లా పిచ్చమ్మ మనవరాలని కదా నేను చేస్తున్నాను మీకోసం. కాబట్టి గద్దలగుంట్ల పట్ల నాకెప్పుడు కూడా బాధ్యత ఉంటుంది. ఇక్కడ ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకి కూడా ఉచితంగా ట్యాప్ కనెక్షన్ ఇచ్చేసి ఆ రోజుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నా టైంలో ఇక్కడ జరిగినాయి. తర్వాత కూడా గద్దలగుంటలో జరిగినటువంటి అభివృద్ధిలో ప్రధానమైనటువంటి పాత్రధారిగా ఉండటం నిజంగా నా అదృష్టంగా నేను ఎప్పుడు కూడా భావిస్తాను. ఎప్పుడైతే పనిచేసే మనుషులు కొంతమంది ఉన్నారో వాళ్ళకి సహకరిస్తే ఆటోమేటిక్గా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుద్ది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి. మనకి ఇక్కడ ఫోటో చూస్తా ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇన్స్పిరేషన్ అందరికీ. పట్టుదలగా రాజకీయాల్లో ఉండి ఓడిపోయినప్పటికీ కూడా మరలా ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే చిరంజీవి గారు అబ్బాయి అక్కడ కూడా చూస్తూ ఉండే రామ్ చరణ్. వీళ్ళందరూ కూడా మనకి ఇన్స్పిరేషన్ అంతా కూడా మనం వాళ్ళ చూసి నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనలో పోరాడేటువంటి మనస్తత్వం ఉంటుందో సంక్రాంతి పర్వదిన సందర్భంగా కోడి పందాలు, పేకాట, ఇతర క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలియజేశారు. కోడి పందాలు ఒకటి ఉంది. మేము ముఖ్యంగా ఈ జిల్లాలో సంక్రాంతి మనకు బాగా చేసుకుంటాం. నేను ప్రజలను కోరుకునేది ఒకటే, సాంప్రదాయమైనటువంటి పద్ధతుల ద్వారా మనం సంక్రాంతిని చేసుకుందాం. అలాగే కోడి పందాలకు కత్తులు కట్టి ఆడించడం, అలాగే పేకాట్లు, క్యాసినోలు, అలాగే వేరే వేరే గుండాట్లు, మందమ్మడం, ఇలాంటి డ్యాన్సులు, క్యాబరే డ్యాన్సులు వేయించడం, ఇలాంటివి కానీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. అలాగే 24 గంటలు నిఘా పెట్టాం, కేసులు ఉంటాయి. వాళ్ళ చుట్టూ ఇంకా
ఒక చట్టం అనేది ఇంకా వాళ్ళకి ఒక గట్టిగా చేసేటట్టుగా చేస్తాం మేము. ఎవరు కూడా సాంప్రదాయమైనటువంటి ఆటలు వాలీబాల్ లేదంటే క్రికెట్స్ అలాగే డ్యాన్సులు కానివ్వండి, భక్తి గీతాలు ఇలాంటివి తప్ప వేరే వేరే క్యాసినో ఇలాంటివి కానీ చేశారంటే మాత్రం సీరియస్గా ఉంటుంది, దాంట్లో నో డౌట్. థ్యాంక్ యూ. మైనస్ ఎడిటర్ వాయిస్లో భాగంగా రాజకీయ నాయకులు ప్రజలకు కుదిరితే మేలు చేయాలి కానీ కీడు మాత్రం చేయకూడదని మైనస్ ఎడిటర్ వాయిస్లో భాగంగా ఎండి కోడూరు విశ్వసేన్ అన్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2 ప్రధాన పార్టీలు, 2 ప్రధానమైన నాయకులు, వీళ్ళిద్దరి మధ్య ప్రజలు ఒక రకంగా నలిగిపోతున్నారనే చెప్పాలి. గతంలో ఎర్రజర్ల దగ్గర కొన్ని వేల మందికి పట్టాలు ఇప్పించే ప్రయత్నం గత ప్రభుత్వంలో చేసినప్పుడు ఎదుటిపక్షం వాళ్ళు దాన్ని కోర్టులకు వెళ్ళి ఆ యొక్క పట్టాల ప్రక్రియని నిలిపివేశారనే పెద్ద చర్చ ఒంగోలులో నడిచింది. మళ్ళీ తదనంతరం వచ్చిన ప్రభుత్వంలో అగ్రహారం దగ్గర దాదాపుగా 20,000 మందికి పట్టాలు మంజూరు చేయటం జరిగింది. చివరి దశలో ఎన్నికలు ఇంకా నెల రోజులు ఉందనంగా అవి కూడా పొజిషన్ చూపించాల, పట్టాలైతే చేతికి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది. ఇప్పుడు వచ్చిన పాలకులు అవన్నీ బోగస్ పట్టాలని, అంతా వాళ్ళ యొక్క బినామీలకు ఇచ్చుకున్నారని చెప్పి దాని మీద అపవాదు వేసి మొత్తం దాన్ని ఒక బూచీగా చూయించి వాటన్నిటిని నిలుపుదల చేయించే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ నడుస్తూ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో ఒంగోలు ప్రజలు నలిగిపోతున్నారు తప్పితే ప్రయోజనం ఏమీ చెందట్ల. ప్రతి పథకంలో కొన్ని లోటుపాట్లు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. కానీ మొత్తము ఇచ్చిన పథకం మొత్తాన్ని, ఇచ్చిన పట్టాలన్నిటినీ బోగస్ అనే ముద్రేసి అసలు ఆ పట్టాల పంపిణీ ప్రక్రియనే తప్పుబట్టి నిలుపుదల చేసి వాటన్నిటిని రద్దు చేయాలనటం అనేది అత్యంత దారుణమైన విషయం. ప్రస్తుతం ఒంగోలులో గతంలో మొన్న ఎన్నికల ముందు పట్టాలు తీసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ రద్దు అవుతాయో, ఏం జరుగుద్దో అని కంగారు పడుతున్న పరిస్థితి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 పొటేళ్ల మధ్యలో ఈ కుమ్ములాట పోటీలో నలిగిపోతున్న సాధారణ ప్రజానీకం ఒక రకంగా ఎంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఈ రోజున ఉన్నది. ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దటానికి నగరంలో ప్రజాస్వామికవాదులు అందరూ నడుం కట్టి, అధికార యంత్రాంగం కూడా ఏమాత్రం రాజకీయ ప్రేరేపిత ఒత్తిళ్లకు లోను కాకుండా వాటిని పరిశీలించి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిజమైన లబ్ధిదారులకు నష్టం జరగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. సోషల్ మీడియాను మంచి విషయాలకు మాత్రమే వాడాలని సినీ హీరో వెంకటేష్ సోషల్ మీడియాలో తెలియజేశారు. అందరికీ నమస్కారం. సోషల్ మీడియాని మంచి విషయాల కోసం మాత్రమే యూజ్ చేద్దాం. డోంట్ మేక్ బ్యాడ్ కామెంట్స్ అండ్ డోంట్ షేర్ ఫాల్స్ న్యూస్ ఆన్ సోషల్ మీడియా. పోస్ట్ నో ఈవిల్. మేక్ సోషల్ మీడియా a positive experience. వార్తల సమాప్తం. నమస్కారం.